హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి అంటే మేము ఊరికెళ్తా ఉన్నామని చెప్పేసి ముందు వీడియోలో చెప్పినాను గదా! ఇగ దానిదే. అంటే ఇగ నేను రెడీ అయిపోయినాను. కాకపోతే ఏంది అంటే మాకు 6:00కి ట్రైన్ గనుక మేము 4:00 అట్లా బయలుదేరినాము. కాకపోతే మధ్యలోకి రాంగానే అసలకి ఎంత ట్రాఫిక్ ఉందంటే మేము ఇంత ట్రాఫిక్ ట్రాఫిక్‌లో లేదు. ఇరుక్కుంది మాత్రం షన్నా దగ్గర దగ్గర ట్రాఫిక్ ఉంది. ఒక ఇంకొకటి 45 మినిట్స్ ఏమో అంటే మధ్యలో అసలు అంటే ఉండిపోయినాము. ఎట్లా అంటే చిక్కు పడిపోయింది అసలకి. చిక్కుముడి అంటాం గదా! అట్లా ఉండే ట్రాఫిక్కు. అది ఎట్లా అంటే మేము దాన్నింకా బయటికెళ్ళేకి మినిమమ్ 45 మినిట్స్ ఏమో పట్టిందనుకుంటాను. దానికి నేను ఆలోచిస్తా ఉంటే ఎందుకంటే స్టేషన్‌కెళ్ళేసరికి మళ్ళీ మాకు ట్రైన్ మిస్ అయిపోతుందో ఏమో అని అనుకోని, అది మధ్యలో కొరండ దగ్గర ఏమో కొంచెం క్లియర్ అయినట్టు అనిపిచ్చింది. కానీ ఇగ కార్ ఆగిపోయింది చూడండి 45 మినిట్స్ అసలకి ఏం చేయాలనో అర్థం కాలేదు. స్లో అంటే స్లోగా ఎళ్తా ఉండే. ఎంత స్లోగా ఎళ్తా ఉందంటే కారు అసలకి జస్ట్ ఇట్లా అస్సలకే కార్ అస్సలకి మూవ్ అయితలేదు. అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు. అసలు మన టైంకి అంటే రైల్వే స్టేషన్‌కెళ్తామా లేదా అనేసి మేమేమనుకున్నామంటే ఆ రోజు బుధవారం మేము బయలుదేరింది. దాన్నింకా ఓకే. బుధవారం గదా! అంటే కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది గదా! అది మధ్యాహ్నం అంటే 4 గంటల పైన బయలుదేరినాము. ఇగ అది ఎట్లా అంత ట్రాఫిక్ ఉండదు అని అనుకున్నాం కానీ అస్సలకి అంటే అస్సలకి ట్రాఫిక్‌లో ఇరుక్కొనేసి ఇగ ఎక్కడ కదలకుండా కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో మాత్రం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం క్లియర్ అయిపోయింది. అంటే అసలకి బండి మూవింగే లేదు. మాకేం చేయాలనో అర్థం కాలేదు. ఇగ అటో ఇటో చేసి 5:30కి అనుకుంటాను రైల్వే స్టేషన్‌కొచ్చినాము. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది మాకి ట్రైన్‌కి. అంటే 6:30కేమో ఉంది అనని జెప్పేసి మళ్ళీ మేము చెక్ జేస్తే ఒక 15 మినిట్స్ ఏమో కొంచెం లేట్‌గా ఉంది అనని జెప్పిండ్రు. ఇగ క్యాబ్ డ్రైవర్‌కి డబ్బులిచ్చేసి అంటే పేమెంట్ జేసేసి మా ఆయన ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకోవాలి గదా! ఇగ అది ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకొని ఇగ బయటికొచ్చినాము. ఇగొచ్చేసి ఇదంతా బెంగుళూరు స్టేషను. రైల్వే స్టేషను. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మాత్రము ఎక్కడెక్కడ ఏమేమి ఉంటది అనని జెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ జర్నీలో మాత్రం మీకు డీటెయిల్స్‌గా చూపిస్తాను. అంటే ఇగ అప్పుడు షూట్ చేస్తాను కొంచెం డీటెయిల్స్‌గా. ఇప్పుడు మాత్రం అసలు టైం అయిపోయింది. ఇంకొకటేందంటే మా పిల్లలకిద్దరికీ కొంచెము అంటే నాకు కార్ సిక్‌నెస్ ఉంది. పిల్లలకు గూడా కొంచెం తలనొస్తా ఉంది మమ్మీ అని అంటా ఉండే. ఇంగ వాళ్ళకేమన్నా తినిపిద్దాము, లేదా అనంటే ఏదైనా కాఫీ గిట్ల ఇద్దాము అని జెప్పేసి. కానీ నాకు వామిట్ ఉంటది. జర్నీలో కంపల్సరీ నేను వామిట్ జేసుకుంటాను. దాన్నింక నేను ఏమి అంటే ఏం తీసుకోను. జస్ట్ ఒక వాటర్ తప్పితే ఇంక ఏం తీసుకోను. ఇగ అందుకే ఏదన్నా మంచి కాఫీ షాప్ గిట్ల ఏమన్నా ఉందేమోనని జెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ కోసం అని వెతుకుతా ఉంటి. నేను ఫ్రూట్స్ ఇంట్ల తీసుకున్నాను. కాకపోతే ఏందంటే వాటర్ మిలన్ ఎండకి 45 మినిట్స్ ఉన్నాం కదా! డిక్కీలో పెట్టేసరికి అసలకి వాటర్ మిలన్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంగ దానికి అది అంటే బాక్స్ మొత్తం డస్ట్‌బిన్‌కేసేసి ఇగ అంటే డస్ట్‌బిన్ మాకు ఎక్కడ కనిపియలేదు. దానికే మా ఆయన వెతుకుతా ఉండ్రి. ఇగ అది అక్కడ ఏసేసినాము. ఇగ ఇది వచ్చేసి లోపట స్టేషన్ లోపట అనుకుంటాను. లోపటికొచ్చినాము. ఇగ ఆడ మాత్రం ఒకటి అంటే క్యాంటీన్ ఉండే ఇగ అందుల స్ట్రాంగ్ కాఫీ తీసుకున్నారు పిల్లలు. ఇగ అంటే డస్ట్‌బిన్ కోసం వెతికినారు అని అంటుండ్రు గదా! ఈడ చెత్త డివైడ్ చేసేదుంటది. అందులో వేయాల్సి ఉంటది. అంటే మనము ఫుడ్ ఐటెమ్స్ గిట్ల ఏమన్నా తినేటివి ఉంటాయి గదా! అవి వేరే దగ్గర అంటే వేరే డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. ఇగ దానికే వెతికినాను అని చెప్పినాను డస్ట్‌బిను. ఇగ మా పిల్లలిద్దరు కాఫీ తాగుతా ఉండే. ఇగ నేను చూస్తా ఉన్నాను. ఇగ మా ఆయన అంటే ఫస్ట్ టైమ్ నేను పిల్లలని తీసుకొని ఎళ్తా ఉన్నాను. అంటే జర్నీ ఇది నా ఫస్ట్ టైము. అంటే టీనేజ్ పిల్లలే కాకపోతే నేనెప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళింది మాత్రము మా ఆయనతోటే ఎళ్తాను. పికప్, డ్రాపింగ్ ఆయనదే ఉంటది. ఎందుకంటే నాకు వామిట్ ఉందని జెప్పినాను గదా! నాకు వామిట్ అయితది అసలకి. జర్నీలా ఎంత వామిట్ అయితదంటే అసలకి అంటే నాకు ఇంకోటేందంటే ఆ వామిట్ తోటి నాకు లో బీపీ గూడా వస్తది. దానికి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి ఉంటది. ఇగ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు గనుక ఇగ అప్పుడు మా ఆయన జూసుకునేది. ఇది ఫస్ట్ టైమ్ మాత్రము
ఇంకొకటేందంటే కొంచెము కొన్ని అంటే అంటే ఇన్‌స్టా‌ల అట్లాగే యూట్యూబ్‌లో గిట్లా జూషినాను. లెమన్ ఎక్కువ యూజ్ అయితుంది అనని జెప్పేసి. అంటే నిమ్మకాయ జ్యూస్ గిట్లా తాగితే అంటే అది కొంచెం మనకి వామిట్ రాకుండా ఉంటుంది అనని జెప్పేసి, ఇగ మా ఆయనతోటి ఒక సెల్ఫీ మాత్రం తీసుకున్నాము. అందరం సెల్ఫీ వీడియో తీసుకున్నాము. ఇగ ఇది అంటే 5:30 గదా! ఇగ అప్పుడే అంటే సన్‌సెట్ అయితుంటది. ఇగ దాన్నింకా ఇగ అది కొంచెం క్లిప్ లెక్క తీసుకున్నాను. ఇగ మేము అంటే ఇగ ప్లాట్‌ఫార్మ్ మీదకి రావాలి గదా! మా ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 5 అంటే కాచిగూడ మైసూర్ ఎక్స్‌ప్రెస్ గదా! మేమెక్కింది. ఇగ దానికే. ఇది ఇగ అక్కడికెళ్ళాలి అనంటే మాత్రం ఎక్సలేటర్ ఉంది. ఇగ కొంచెం ప్లాట్‌ఫార్మ్ మీద నడవాల్సి ఉంటది. మీరెప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు అంటే బెంగుళూరు స్టేషన్‌కొచ్చినప్పుడు మాత్రము 2 దారులుంటాయి. ఒకటి ఎక్సలేటర్ ఉంటది. ఇంకొకటొచ్చేసి మెట్లుంటాయి. మీరు ఎక్సలేటర్ తీసుకున్నారంటే తొందరగా అంటే తొందరగా ప్లాట్‌ఫార్మ్‌లకి ఎళ్ళిపోవచ్చు. కాకపోతే మెట్లయితే దూరమైతది. ఇంకొకటేందంటే లగేజ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. మీరు ఎక్సలేటర్ మాత్రం తీసుకోండి. ఎప్పుడన్నా బెంగుళూరు వచ్చినప్పుడు మాత్రము. కాకపోతే ఏందంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటదీడ. అందరూ కన్నడ మాట్లాడతారు. అంటే ఎవరిని మనము అడిగినా గూడా మనకంత హెల్పింగ్ ఉండదు. అన్ని లాంగ్వేజ్‌లొస్తాయి. కానీ కంపల్సరీ కన్నడ మాట్లాడాలి అనని జెప్పేసి మనకి అంత హెల్పింగ్ ఉండదు. వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అంటే ఉంటే మాత్రం బావుంటది. నెక్స్ట్ వీడియోలో ఎట్లా అంటే స్టేషన్‌లో ఎట్లా ఉండాలి అంటే బెంగుళూరుకొచ్చినప్పుడు మీరు రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎలాంటి జాగ్రత్తలు గిట్లా తీసుకోవాలని చెప్పేసి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను. అంటే రిటర్న్ దాంట్ల. ఇగ ఇది వచ్చేసి మాత్రం ఇగ నేను మా పిల్లలతోని ఆడుతా ఉన్నాను. ఎందుకంటే నాకు కొంచెం నేను చెప్పినాను గదా! నాకు ఏమంటారు ఇట్లా అంటే జర్నీలో వామిట్ అయితదని జెప్పేసి. దానికి అది కావద్దు అని అనుకున్నాను. ఇంకోటేంటంటే ట్రైన్ 15 మినిట్స్ లేట్ ఉంది. అది మా లక్ అనుకుంటాను. ఇదొచ్చేసి 6:00 అయితా ఉంది అప్పటికే. ఇంకొక 15 మినిట్స్ అయితే వస్తది అని అంటా ఉండే. ఇగ దాన్నింకా చూస్తా ఉంటిమి. ఇగ ఇది మా ట్రైన్ వచ్చేసింది. కాకపోతే ఫుల్ అంటే ఫుల్ రష్‌గా ఉంది. ఏమో ఈసారి మాత్రం మా కంపార్ట్మెంట్‌లో మొత్తం అందరూ అంటే జెంట్సే ఉన్నారు. నేను, మా పాప మాత్రమే ఇద్దరమే లేడీస్ ఉండుంటిమి. ఇగ ఫస్ట్ అయితే మాది లగేజు మేము తీసుకున్న లగేజ్ మాత్రం ఈసారి అంటే ముగ్గురిది ఒకే దాంట్లో ప్యాక్ జేసినుంటి నేను. ఇగ దాన్నింకా కొంచెం బ్యాగ్ హెవీగా ఉంది. ఇగ అది మా ఆయన లోపట పెట్టేసి అంటే ఇగ అది ఫస్ట్ ఎళ్ళేసి మాత్రం సీట్లు చెక్ జేసుకొని వచ్చినుండే. మేమంతలోపు బయటనే నిలబడి ఉన్నాము. మా పాప, మా ఆయన ఇద్దరెళ్లి చెక్ జేసుకొని వచ్చిండ్రు. ఇగ లోపలికొచ్చినంక మాత్రం జూస్తాను అసలకి ఎట్లుందంటే ఇంకోటేందంటే ట్రైన్ నీట్‌గానే ఉంది. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏందంటే అంతా వ జెంట్సే ఉన్నారు. మా కోచ్ అంతా గూడా అంటే మేము ఫుల్లు మా ఇక్కడ సైడు అంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు మళ్ళీ ఇంకా ముందుకు గూడా అసలకి అందరూ జెంట్సే ఉన్నారు. ఇగ మా ఆయనకి కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే ఎట్లెళ్తారో ఏమో అనేసి. అంటే నేను అంత పిల్లలేమి భయపడతలేరు. కాకపోతే ఏందంటే నాకు వామిట్ ఉందని చెప్పినాను గదా! ఇక దాన్నింకా ఇంక మా ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇగ మా పిల్లలు, నేనిద్దరం కూర్చున్నాము. ఇక మా ఆయన అంటే ఇగ ట్రైన్ మూవ్ అయ్యే టైంకి ఎళ్దాము అనని జెప్పేసి ఇగ ఆయన బయటికొచ్చిర్రు. ఇగ ఆయనతోని అంటే 20 డేస్ ఉండం గదా! ఇగ అంటే ఒక రకంగా జెప్పాలి అనంటే ఫస్ట్ టైమ్ ఎళ్తా ఉన్నాను. ఇంకోటి మా ఆయనకు కొంచెం టెన్షన్‌గా ఉంది. అది మళ్ళీ అక్కడ పికప్‌కి మేమే అంటే తీసుకోవాలి కారు. అంటే ట్రైన్‌కే కదా మీరు వెళ్తా ఉంది. ఎందుకంత భయం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీ ఎట్లా ఉంటుందంటే అసలకి నమ్మలేము ఒక్కొక్కసారి. అంటే ఈ ట్రైను ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతది. అంటే ఒక 45 మినిట్స్ లేదా 30 మినిట్స్. దాని గురించి నేను నెక్స్ట్ అంటే నేనొచ్చే వ్లాగ్‌లో డీటెయిల్స్‌గా మీతోని జెప్తాను. అంటే ట్రైన్‌లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేసి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. ఈరోజుకి ఇంతే నా వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను.
ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇదంతా అంటే బెంగుళూరుది వ్యూనే. నెక్స్ట్ వ్లాగ్‌లో మాత్రం మీకు డీటెయిల్స్‌గా ట్రైన్‌లో జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని సేఫ్టీస్ ఉంటాయి. అవి ఏంటి అనేది చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.